హలో, ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి గాను ఫస్టే నేను రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు నూనె వేసేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతి కూర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని అవి ఫ్రై అవుతుంటేనే కొద్దిగా సాయి జీరా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, బిర్యానీ ఆకు. ఈ జీరా రైస్ కాబట్టికి ఈ సాయి జీరా, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నార్మల్గా మనం పోపుకి వేసుకునే దానికంటే కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు వేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకొని దీంట్లో పసుపు వేయకూడదు. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవి వేసి కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్కి ఇవన్నిటికి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టాలి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని మంచిగా పొడి పొడిగా చేసేసేసుకొని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసేసుకోవడమే, అంతే. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా మన తాలింపు అవన్నీ వేసుకున్నాం కదా మసాలాలు, అవన్నీ కలిసేలాగా మొత్తం అన్నానికి ఆ తాలింపు అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలా. దాని మీద కొత్తిమీర వేసేసుకుంటే ఎమ్మి జీరా రైస్ రెడీ. జీరా రైస్లోకి మనం ఏ కర్రీ అయినా మసాలా కర్రీ తోటి కాంబినేషన్ మంచిగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. జీరా రైస్ విత్ దాల్ మఖనీ కర్రీ, పొటాటో కర్రీ అన్నీ మంచి కాంబినేషన్. అంతే, ఎమ్మి జీరా రైస్ is ready. Thank you.